అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియామకం పొందిన సందర్భంగా జగ్గంపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పాలచర్ల నాగేంద్ర చౌదరి సేవాభావాన్ని చాటుకున్నారు. గత 5 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న సోమవారం ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా ఈసారి తన ఆర్థిక సహకారంతో 500 మందికి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతుల్ నెహ్రూ స్ఫూర్తి, నాయకత్వ ప్రేరణతో సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని తెలిపారు. పేదల ఆకలి తీర్చడంలో లభించే సంతృప్తి వర్ణనాతీతమని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంకో ప్లేట్ ఇచ్చే బాబా, అడుగో ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోద్ది. అలా ఎవరమ్మా, నువ్వు గట్టిగానే ఉన్నా అంటే ప్లేట్లే అందరికి ఎవరి సార్ తింటాడు. పందరా చూడవే దూరం నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. నేను నూతనంగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాను. ఈ కూటమి ప్రభుత్వం తరఫున అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామికి నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా మా జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు జ్యోతుల్ నెహ్రూ గారు ఆశీస్సులతో, జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆశీస్సులతో నాకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని స్వవినియోగం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామికి సేవ చేసుకుని అన్నవరం దేవస్థానం అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ముందుగా మీ అందరూ తెలియజేస్తూ, ఈరోజు మా జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా ఈ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ మా జ్యోతుల్ నెహ్రూ గారు, జ్యోతుల్ నవీన్ గారు ఆశీస్సులతో మేము 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ జగ్గంపేటలో సోమవారం రోజున పేదలకు అన్నదాన కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు నా సహాయ సహకారాలు అందించడం జరిగింది. త్వరలోనే మా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కూడా మా నవీన్ గారు ఆశీస్సులతో, నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ చేస్తారు. మరి ముఖ్యంగా నెహ్రూ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితమైనందుకు నేను చాలా సంతోషిస్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ వారం నేను పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు అన్నదానానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఆ పేదవాడికి అన్నం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఆనాడు అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజలకే, పార్టీ కోసం పేద ప్రజలకే ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వాలనే పేదలకి న్యాయం జరుగుద్ది, కూడు గుడ్డ నీడ అన్న నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూడా పేద ప్రజలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారి స్ఫూర్తితో
నేను కూడా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా మా జగ్గంపేటలో నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఎంతో మంది కార్యకర్తల నాయకుల సహకారంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ జరుగుతుంది. నేను కూడా మా నెహ్రూ గారి ఆదేశాల మేరకు కార్యకర్తగా ఆయన మాట నేను పాటిస్తూ గత 5 సంవత్సరాలుగా అతి తక్కువ రేటుకి అన్నా క్యాంటీన్ కి మంచి భోజనం అందించడం అనేది నాకు కూడా చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు స్పాన్సర్